Sister, do you want to wear short hair when it's your Nazarite honor to God to have long hair? It's a shame for her to cut her hair. సహోదరి, దేవునికి నీ నాజీరు గౌరవం కింద పొడవైన వెంట్రుకలు పెంచుకోవలసి ఉండగా నీవు జుట్టు కత్తిరించుకొని పొట్టు జుట్టుతో ఉంటావా? జుట్టు కత్తిరించుకొనుట అది ఆమెకు అవమానమైనది. Would you wear these little old skirts and things that they wear today? It's immoral dress with your body showing through it out on the street. నీవు పొట్టి చిన్న చేతులతో పొట్టి ప్రాకులు ఈ దినమున స్త్రీలు ధరించున్నట్లుగా నీవు ధరిస్తావా? ఈ అసభ్యకరమైన వస్త్రములు నీ దేహము దాని గుండా కనపరుస్తూ బయట వీధుల్లో తిరుగుతావా? Did you know every man that looks upon you commits adultery with you in his heart, and you present yourself like that? నిన్ను చూసే ప్రతి పురుషుడు అతని హృదయంలో నీతో వ్యభిచారం చేస్తున్నాడని నీకు తెలుసా? మరియు నిన్ను నీవు ఆ రీతిగా హాజరుపరుచుకున్నావు. Do you know women, you that wear makeup, there's only one woman in the Bible that ever wore makeup, and God fed her to the dogs? A Jezebel, a name that's been hated since her day because of her acts of that. స్త్రీలారా, మీకు తెలుసా, రంగులు పూసుకొని మీరు ఒకే స్త్రీ బైబిల్ అక్కడ రంగులు వేసుకున్నది దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. ఒక యెజబెలు, ఆమె దినం మొదలుకొని ద్వేషించబడి ఉన్న ఒక పేరు, కారణము ఆమె యొక్క చర్యలను బట్టి. You know, it was Elijah the prophet who cursed that and called her out in that manner. మీకు తెలుసా, అది ప్రవక్త అయిన ఏలియా ఆమెను శపించి ఆ విధంగా పిలిచాడు. Do you know it was a Herodias that John the Baptist got after? నీకు తెలుసా, బాప్తిస్మిచ్చి యోహాను మీదకి వెళ్లిన హెరోదియా. You don't want to be that Hollywood thing of the world. If you love the world or the things of the world, the love of God's not in you. మీరు లోక సంబంధమైన హాలీవుడ్ తరహాలో ఉండవద్దు. మీరు లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు.